హై వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. మీకు ఈ వీడియో ద్వారా డిఎస్సి ప్రీవియస్ బిట్స్ 21 to 25 బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 1 to 20 బిట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. చెక్ ఇన్ ప్లేలిస్ట్. ఓకే, ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్ అండి ఇది. అందులో నుండి ఒక 5 బిట్స్ అనేది తీసుకొని చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి లెంతీగా ఉంటాయి. డిఎస్సి అనేది నార్మల్గా టెట్క్ అనేది మీకు బేసిక్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 21 to 25 బిట్స్ అనేది చూద్దాం. ఓకే, ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ వెల్ షఫల్డ్ 52 కార్డ్స్, ఆల్ ద ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. One card is randomly drawn from the remaining pack of cards. Then the probability of that cards is a black card is. ఓకే, ఇది మొత్తం మీరు కన్ఫ్యూజన్ కాకుండా నేను మీకు ఒక చార్ట్ అనేది వేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అనేది మనకు ప్రాబబిలిటీ అనేది కార్డ్స్ రిలేటెడ్ మీకు ఇచ్చారంటే ఇది ఒక్కటి మీరు మీ మైండ్లో ఉంచుకున్నట్టయితే 1 మార్క్ అనేది మీకు వస్తుంది. ఓకే, టెట్లో కానీ అలాగే డిఎస్సిలో కానీ. ఇక్కడ చూడండి, కార్డ్స్ అనేది 52 కార్డ్స్ ఉన్నాయి. బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్, స్పేడ్, క్లబ్. ఓకే, ఈ సింబల్ని కూడా గుర్తుంచుకోండి. హార్ట్ అలాగే డైమండ్. ఓకే, ఇందులో 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. మనకు బ్లాక్ అనేది అడిగారు కదా క్వశ్చన్లో, అలాగే టోటల్ కార్డ్స్ అనేది అడిగారు. ఓకే, ఇటు సైడ్ మీరు చూడొచ్చు. ఓకే, ఫేస్ కార్డ్స్ అనేది రిమూవ్ చేయమంటున్నారు. అంటే ఫేస్ కార్డ్స్ అనేవి 12 ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ A to 10 ఉంటాయి. జాక్, కింగ్, క్వీన్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని ఏస్ అంటారు. ఓకే, 4 కార్డ్స్ అనేవి ఈచ్ ఉంటాయి. ఓకే, అంటే ఈ సెట్లో 4, ఈ సెట్లో 4, ఈ సెట్లో 4 అలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం టోటల్ కార్డ్స్ అనేవి 52 అనేవి ఉన్నాయి కదా. అలాగే మనకు ఫేస్ కార్డ్స్ అనేది రిమూవ్ చేయాలి. రైట్, ఫేస్ కార్డ్స్ అనేవి రిమూవ్ చేయమంటున్నాడు. రైట్, రిమూవ్డ్, ఫేస్ కార్డ్స్ రిమూవ్డ్. అంటే ఎన్ని ఉంటాయంటే రిమైనింగ్ 40. అంటే మనకు డౌన్లో 40 అనేది టోటల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనకు ఏమంటున్నాడు ఇక్కడ, 1 కార్డ్ ఈజ్ randomly drawn from the remaining pack of cards, then the probability of that cards is a black card is. బ్లాక్ కార్డ్ అంటున్నాడు. రైట్, బ్లాక్లో 26లో మనకు ఆల్రెడీ ఎన్ని పోయాయండి, ఫేస్ కార్డ్స్ వచ్చేసి 3 పోయాయి కదా. 3 రైట్, 3 + 3 పోయినాయి. అంటే ఇందులో 3 ఉంటాయి. అంటే స్పేడ్లో 3 అలాగే క్లబ్లో 3 ఉంటాయి. అంటే 26 - 6 రైట్, దట్ ఈస్ 20. రైట్, టోటల్గా బ్లాక్ కార్డ్స్ అనేది మేము డ్రా చేసేది 20. అంటే 20 బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్ 40. అంటే 1/2 అనేది ఆప్షన్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 3 is correct. Okay, option 3 is correct. 22nd question. The decimal expansion of 41 by 1250 will terminate after. ఓకే, ఇక్కడ మనకు డౌన్లో డినామినేటర్లో 1250 ఇచ్చారు కదా. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చేయాలి. ఓకే, ఎలా చేసుకోవచ్చు దీన్ని, 2 టేబుల్తో 6 2 5 రైట్. ఇక్కడ 2 6 12 రైట్, 2 2 4 కదా రిమైనింగ్ ఉంది, 2 5 10. ఓకే, 5 టేబుల్తో 5 1 ఇక్కడ 1 రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ 5 2 2 రిమైనింగ్ ఉంటుంది. 5 5 రైట్. అలాగే 5 ఇంకొకసారి తీసుకోండి. 5 2 10. ఓకే, 5 5 ఓకే, 5 5 ఇక్కడ చూడండి 1 2 3 4. ఇక్కడ 41 ఆల్రెడీ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 1250 రైట్. 41 బై ఇక్కడ ఎంత వచ్చింది పవర్, 5 power 4 ఇంటూ 2 power 1. అంటే ఇక్కడ చూడండి 4 హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 4 కదా. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో డెసిమల్ ఎక్స్పాన్షన్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ 4 డెసిమల్ ప్లేసెస్ అని అర్థం. ఓకే, కానీ మనకి ఇక్కడ ఆప్షన్లో వాల్యూ అనేది ఇచ్చినట్లయితే మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రైట్, 41 ఇక్కడే డైరెక్ట్గా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ చూడండి 41 5 power 4 ఇంటూ ఇక్కడ 2 power 1 ఇంటూ ఈ పవర్ని ఈక్వల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా 2 power 3 అంటే క్యాన్సిల్ చేసినా కూడా మనకు అదే రావాలి. ఓకే, 41 ఇంటూ 8 బై 5 power 4 ఇంటూ 2 power 4. ఓకే, 41 ఇంటూ 8 328 బై 5 2 10 power 4 328 బై 10 power 4 వచ్చేసి 10,000 వస్తుంది. అంటే 4 zeros. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 zeros తర్వాత పాయింట్ అనేది తీసుకురావాలి. ఓకే, 8 2 3
0. ఓకే, ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 0.0328 అనేది ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 4 డెసిమల్ ప్లేసెస్ అనేది ఆప్షన్ 4 ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఓకే, 23rd question. If alpha and beta are zeros of p of x is equal to 2x square minus x minus 6, then the value of alpha inverse plus beta inverse is. Okay, ఇక్కడ మనకు p of x అనేది p of x is equal to 2x square minus x minus 6 అనేది ఇచ్చారు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 ప్రకారం ఇక్కడ మీరు చూడండి దీన్ని కూడా మనము p of xని కూడా 0 అనుకోవాలి. రైట్, ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 2 6 12 కదా, ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ అనేది -1 రావాలి. అంటే 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x 3 4 12 రైట్, -6 ఈజ్ ఈక్వల్ టు 0. 2x అనేది కామన్ తీయండి, 2x x మైనస్ 2 రైట్, ప్లస్ 3 అనేది కామన్ తీయండి, x మైనస్ 2 రైట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x మైనస్ 2 2x ప్లస్ 3. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 2 దీన్ని ఆల్ఫా అనుకోవాలి, x ఈజ్ ఈక్వల్ టు -3/2 దీన్ని బీటా అనుకోవాలి. రైట్, ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ అనేది 1/ఆల్ఫా తీసుకోండి, బీటా ఇన్వర్స్ ఈజ్ 1/బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/-3/2. ఓకే, ఇక్కడ పైకి తీసుకెళ్ళండి, 1/2 మైనస్ 2/3. ఓకే, ఎల్సిఎం ఈజ్ 6, క్రాస్ మల్టిప్లికేషన్ 3 minus 2 2s are 4. ఓకే, -1/6 ఈజ్ ఆన్సర్. అంటే చిన్నది నుండి పెద్దది తీస్తే మనకు -1 అనేది వస్తుంది. ఓకే, -1/6 ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ 24th క్వశ్చన్. ఓకే, రిలేటెడ్ టు లాగరిథమ్స్ ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ log 2 base 2 3√2 plus 1/4 is a power m plus n is equal to a power m into a power n. అంటే 16 log 3√2 base 2 into 16 power 1/4. ఓకే, 1/4. దీన్ని 2/4 మాదిరిగా ఉంది కదా, ఇక్కడ 2/4 తీసుకోండి. 2/4 log 3√2 base 2 into 2/4 1/4. ఓకే, నెక్స్ట్ ఈ ఫామ్ అనేది ఎలా ఉంది, n log a base x is equal to log a power n base x. ఓకే, అంటే ఈ 4 అనేది పైకి వెళ్తుంది. రైట్, 2 log 3√2 whole power 4 base 2 into 2/1 is nothing but 2. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది, a log x base a is equal to x. ఓకే, అంటే ఈ వాల్యూ మొత్తం వెళ్ళిపోతుంది, అంటే ఓన్లీ x మాత్రమే మిగులుతుంది. ఓకే, 3√2 whole power 4 into 2 means 3/4 into √2 whole power 4 into 2. ఓకే, ఇక్కడ చూడండి 3/4 ఈజ్ 81 ఇంటూ ఇక్కడ దీన్ని √2 స్క్వేర్ ఒకసారి రాసుకోండి, అలాగే √2 స్క్వేర్ రాసుకోండి, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్ ఇంటూ 2. ఇక్కడ 81 ఇంటూ 2 2s are 4 4 2s are 8. 81 into 8 648 is answer. 648 option 4 is correct answer. 25th question. If x is equal to x such that x is a positive multiples of 3 less than 100, p is equal to x such that x is a prime number less than 20, then n of s plus n of p is. ఓకే, ఇక్కడ మనకు s వాల్యూ అనేది ఏ పాజిటివ్ మల్టిపుల్స్ ఉన్నాయి, 3 మల్టిపుల్స్. రైట్, 3, 6, 9, అలాగే ఓకే 12 సో ఆన్ అప్ టు 99. ఓకే, 100 మల్టిపుల్స్ అన్నారు కదా, లెస్ దాన్ 100 మీన్స్ 99. అంటే ఈ మిడిల్లో ఎన్ని ఉంటాయంటే n ఆఫ్ s అనేది 33 అనేవి మల్టిపుల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పీలో ఏమి ఇచ్చారంటే ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 20, అంటే 20
లెస్ దెన్ ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్ అని తీసుకోవాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 లెస్ దెన్ అన్నారు కదా. ఇక్కడ చూడండి 6, 8 ఉన్నాయి, రైట్. n ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, మనకు n ఆఫ్ s ప్లస్ n ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేయాలి. 33 ప్లస్ 8 దట్ ఈస్ 41. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, మీకు ఈ వీడియోస్ అనేది లైక్ చేసినట్లయితే ఈ వీడియోస్ ఇంకా కొందరికి చూపిస్తుంది, అలాగే వాళ్ళు కూడా చదువుతారు. ఓకే, కీప్ స్మైలింగ్, లెట్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. టేక్ కేర్, బై బై. మరి నెక్స్ట్ వీడియోలో 26 to 30 బిట్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్.